ఎవడు సమస్త విషయాలందును అంటే దేహ బంధు భోగాదుల యందు అభిమానం లేక ఉంటాడో ఆయా ప్రియాలు సంభవించినను సంతోషాన్ని కానీ ద్వేషాన్ని కానీ పొందకుండా ఉంటాడో అట్టి వాని జ్ఞానము మిగిల స్థిరమైంది అంటున్నారనమాట. మన శరీరానికి సంబంధించిన బంధువులకి సంబంధించిన భోగానికి సంబంధించిన అభిమానం లేకుండా ఉంటుందో. ఎక్కువగా మనము ఈ శరీరానికి బంధువులకి భోగాలకి సంబంధించే కదా ఎక్కువ మనం చేస్తూ ఉంటాం. మన కాన్సన్ట్రేషన్ వాటి మీద ఉంటూ ఉంటుంది. ఎవరికైతే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదో వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందంటారు, చాలా స్థిరంగా ఉంటుంది అంటున్నారు అనమాట. అయితే గీత యందు అనేక చోట్ల ఈ శబ్ద ప్రయోగము చేయబడుతూ ఉంటుంది. ఎవడిట్టి యోగ్యత కలిగి ఉన్నాడో అతడు ముక్తిని పొందుతాడు అని చెప్పబడుతూనే ఉంటుంది. కానీ జాతి మత వర్ణ లింగ వయో విచక్షణ ఏమీ ఇక్కడ చూపబడ్డం లేదు. కొన్ని చోట్ల ఏదో ఈ కులానికి సంబంధించిన వాళ్ళకైతే ఏదో దేవుడి దగ్గర మోక్షాన్ని పొందడానికి అర్హత ఉంది అన్నట్టు, ఈ జాతి వాళ్ళు దీనికి అర్హత లేదు అన్నట్లుగా బాహ్య ప్రపంచంలో కొంతమంది కొన్ని రకాల ప్రచారాలు చేస్తే చేయవచ్చు. కానీ నిజంగా భగవద్గీతలో ఎక్కడైనా కుల మత జాతి గురించి చెప్పారంటే ఎక్కడ ఏం చెప్పలేదు అంటున్నారు. సో నువ్వు ఏ జాతి వాడివి, లేకపోతే నీకు ఏమైనా లింగ భేదం ఉందా, లేకపోతే నీకు ఆర్థికపరమైన ఏమైనా అర్హతలు ఉన్నాయి లేవా అనేది నువ్వు మోక్షానికి సంబంధించడానికైతే ఇవి ఏ అర్హతలు కాదు. నీకు ఏమున్నా ఏం లేకపోయినా అసలు నీకు సంబంధం లేదు. అసలు ఆత్మ జ్ఞానాన్ని పొందితే చాలు నువ్వు మోక్షాన్ని పొందుతావు. కాబట్టి ఇక్కడ ఆ రకమైన ఎటువంటి మాటలు ప్రయోగించలేదు గీతలో అని చెబుతున్నారు. సర్వత్రా నవిస్నేహ ఎల్ల విషయాలందును అభిమానం లేకుండా వలెనని చెప్పబడుతున్నారు. ఎప్పుడు ఏ విషయమైనా సరే అభిమానం ఉండకూడదు, ఏ విషయం మీద మనకి ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఒక్క ఆత్మ విషయం పక్కన పెట్టి ఇంకా బాహ్య ప్రపంచానికి చెందిన ఏ విషయమైనా సరే మనము ఇంట్రెస్టింగ్ గా ఉండకూడదు. మరి బాధ్యతలు లేవా అంటే బాధ్యత మాత్రము 100% నీ బాధ్యతను నిర్వర్తించాలంటారు. కాకపోతే నిర్వర్తించేటప్పుడు ఏం చేయాలి, నువ్వు బాహ్యపరంగా నీ చేతులతో కాళ్ళతో ఆ పనులు నిర్వర్తిస్తూ ఉన్నా సరే మనసుని మాత్రం భగవంతుని పాదాల దగ్గరే నిమగ్నం చేయాలి. నిమగ్నం చేసినప్పుడు ఏమవుతుంది, నువ్వు ఏ కార్యం చేస్తున్నావో దాని ఫలితము నిజానికి పూర్తిగా లాభదాయకంగానే ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏదైనా తప్పు జరగకపోతున్నా సరే మన మనసు స్వామివారి పాదాల దగ్గర ఉంది కాబట్టి ఆ తప్పును కూడా స్వామివారు సరిదిద్దింపజేస్తారు. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఏదన్నా పని చేస్తున్నావా, బాధ్యత ఉందా అంటే అవి చెయ్యి, కానీ నీ మనసును మాత్రం తీసుకెళ్లి భగవంతుని దగ్గర పెట్టు అంటున్నారు అనమాట. అంతేకాకుండా ఏ విషయం మీద కూడా నీకు ఎటువంటి అభిమానం అనేది, ఇది చేయాలనే ఇంట్రెస్ట్, ఇది చేయకూడదనే ఒక పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు. అన్ని పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. సామాన్యంగా అప్రియ విషయాలు అందు అతనికి అభిమానం ఉండదు. అలాగే ప్రియ విషయాల యందు అభిమానము అతనికి లేకుంటే అతడే స్థిత ప్రజ్ఞుడు. అయితే ఇలాగా అభిమానం ఉండదా అంటే మనం చేసే పనులను బట్టి కొంతమందికి ఇష్టం లేని పని లేదు, నిజంగానే ఇష్టం లేకుండానే చేస్తాడు. కానీ ఇష్టమైన పని అయ్యేసరికి ఇంకా ఆస్తి దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు కదా. సో ఏమంటున్నారు, ఇష్టమైన పని అయినా సరే అతను ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటే అతడు స్థిత ప్రజ్ఞుడు. సామాన్యంగా ఏమవుతుంది, మనకి ఇష్టం లేదు కాబట్టి ఏదో చెయ్యాలి కాబట్టి చేసేది ఒక పని ఉంటుంది. మనము చాలా అభిమానించేదో మన పిల్లోడు ఏదో అడిగి ఉన్నాడు, మనకి వాడి మీద ఉన్న ప్రేమంతా అందులో ఒలగబోసి ఓ ఇంకా 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 ఏదో ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాము అంటే అక్కడ ఏముంది, మనకి ద్వేషం అయితే లేదు కానీ రాగం ఉంది. అలాగే ఆ పని మీద అయిష్టత లేదు కానీ ఇష్టం అయితే అమితంగా ఉంది. సో ఇలా కూడా ఉంచొద్దు అంటున్నారు. నీకు ఇష్టం లేని పని అయితే ఎలా చేస్తున్నావు, నీకు ఇష్టమైన పని కూడా అలాగే చేయి. నీకు ఇష్టమైన పని ఎలా చేస్తున్నావు, ఇష్టం లేని పని కూడా అలాగే చేయి. అంటే నీకు ఇష్టాలతో పని లేకుండా ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్ళాలన్నమాట. దాన్ని స్థిత ప్రజ్ఞత అంటారనమాట. సో తాను కోరుకున్న ఒక్కొక్కప్పుడు జ్ఞానికి దైవికంగాను ప్రియాలు కానీ అప్రియాలు కానీ తటస్థిస్తూ ఉంటాయి. అతని ప్రియముల ఎడల సంతోషం గాని అప్రియముల ఎడల ద్వేషం గాని అతడు కలిగి ఉండడు. అయితే ఏముంటది, కొన్నిసార్లు ఇప్పుడు ఏదో జీవితంలో జరుగుతూ ఉంటుంది. సహజంగా మనం ఏమనుకుంటాం, ఎప్పుడు ఏదో మంచి జరగాలి, మనకి లాభదాయకంగా ఉండాలి, మనకి సంతోషకరమైనది ఏదో జరగాలి అని అనుకుంటూ ఉంటాం. అనుకున్న ప్రతిదీ మనకి జరుగుతూ ఉంటుందా అంటే జరగదు. దాన్ని ఒక్కసారి వేరే రిజల్ట్ కూడా వస్తూ ఉంటుంది కదా. మనం ఏదో చాలా లాభం వస్తుంది అనుకుంటాము, అందులో ఏదో నష్టం వస్తుంది. అక్కడ ఏదో సుఖం పొందుదాం అని వెళ్తాము, అక్కడ ఏదో దుఃఖం మనకి ఎదురవుతూ ఉంటది.
అయితే ఏమంటున్నారు, నువ్వు ఏదో అనుకున్నా అక్కడ ఏది వచ్చిందో దాంతో నువ్వు అడ్జస్ట్ అయిపోగలిగితే, అక్కడ దుఃఖం వచ్చిందని నువ్వు బాధపడకుండా ఉన్నా, లేకపోతే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అక్కడ అమిత సంతోషం ఇంకా ఏదో మంచి బాగా జరుగుతున్నా సరే, నువ్వు దానికి దీనికి కూడా ఎప్పుడు ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు. చాలా అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వచ్చేసిందని మహదానంద పడిపోవడము, అయ్యో ఇలా అనుకుంటే ఇట్లా జరిగింది ఏంటని ఏడవడము, ఈ రెండు కనుక నువ్వు చేయలేదా అంటే కొంత ప్రభావం ఉంటుందా అంటే ఉంటుంది, కానీ ఆ ప్రభావాన్ని మనం అమితంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయమన్నమాట. మామూలు వ్యక్తి అయితే ప్రతి చిన్న విషయానికి అది మంచో చెడో దాన్ని బట్టి అతను ఎక్స్ప్రెషన్స్ ఉంటూ ఉంటాయి. చిన్న కష్టం వచ్చినా సరే అమ్మో నాకు ఇంత కష్టం వచ్చిందని అరుస్తూ ఉంటాడు ఎవరు, సామాన్యుడు. సాధకుడు ఏమవుతుంది, ఎంత పెద్ద కష్టమైనా సరే అది వచ్చింది, సరే అది వచ్చింది నా ప్రారంభ కర్మ వల్ల అని దాన్ని ఎలాగొకలాగా ఆ పని కంప్లీట్ చేసి ఆ దుఃఖం నుంచో ఆ నష్టం నుంచో బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. సో మన ఆలోచన విధానం మారడం వల్ల ఏమవుతుంది, జీవితంలో కూడా ఏమన్నా పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా వాటి నుంచి మనం ఎలా దాటగలమో నేర్చుకుంటాం. ఎందుకు ఆధ్యాత్మికంలో ఉంటారు జనాలు, ఎందుకు వీళ్ళకి ఏం పని ఉండదు, ఎప్పుడు ఇందులో కూర్చొని ఇందులో చూస్తున్నారు అంటే మన ఆలోచన విధానం, మన జీవన సరళి, మనకి ఉండే ఆ సుఖ దుఃఖాలు అవని, లేకపోతే దుఃఖాలు నష్టాలు కష్టాలు అవని, ఇవన్నీ ఇంతకు ముందు మనల్ని ప్రభావితం చేసేటట్టు ఇప్పుడు చెయ్యవు. ఒకవేళ అలా చేయట్లేదంటేనే మనము సరియైన సాధన చేస్తున్నట్లు. లేదండి సంవత్సరం ముందు నేను ఇది వస్తే ఇట్లా నేర్చేదాన్ని, ఈ రోజు అలాగే ఏడుస్తున్నానంటే మన సాధన సరిగ్గా లేదు. ఎందుకంటే మనకి ఇందులో ఏం నేర్పిస్తాడు, నీకు ఏ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా రెండింటికి నువ్వు ఎక్కువగా ప్రభావితం కావద్దు. ప్రభావితం కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, మన మనసుని ఆ పనుల మీద, ఆ పనులకి వచ్చే ఫలితాల మీద కాకుండా ఆ మనసుని తీసుకెళ్లి భగవంతుని పాదాల దగ్గర పెట్టమంటారు. ఎప్పుడైతే నువ్వు నీ కాన్సన్ట్రేషన్ అక్కడ కాకుండా భగవంతుని పాదాల దగ్గర పెట్టేవో అప్పుడు అక్కడ ఉన్న ఆ కష్ట నష్టం అనేది మనల్ని ప్రభావితం చేయడం తగ్గించేస్తూ ఉంటుంది. చాలా సింపుల్ గా చెప్పాలంటే, ఏదో మన పక్కన ఇంట్లో ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టే ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు, ప్రతి దానికి ఆవిడేదో గొడవ పెడుతుంది, ఏం మాట్లాడినా మనకి ఆవిడేదో కొంచెం అపోజ్ గా మాట్లాడుతుంది అనుకుందాం. 2 రోజులు మనం అడ్జస్ట్ చేయడానికి చూస్తాము, 3వ రోజు ఏం చేస్తాము, ఇంకోటి కనిపించినా మనమే లోపలికి వెళ్ళిపోవడము, లేకపోతే అసలు మాట్లాడకుండా మనం పని చేసేసుకోవడమో చేస్తాము. ఎందుకంటే మనకు అర్థమవుతుంది ఆవిడ్ని మనం ఏదన్నా అంటే మనకి ఆపోజిట్ గా ఉంది, ఆవిడ వ్యతిరేకమైన అర్థాలు తీస్తుంది, మనల్ని వ్యతిరేకంగా ఏదో బాధ పెడుతుందని. అలాంటప్పుడు వాళ్ళకి దూరం అయిపోతాం కదా. అలాగే ఇక్కడ ఏమవుతుంది, ఏదో ఒక పరిస్థితి మనల్ని దుఃఖానికి చేస్తుంది, మనల్ని ప్రభావితం చేసి మనకి దుఃఖం కలిగేటట్లు చేస్తుంది. అయితే ఆ దుఃఖాన్ని నువ్వు తొలగించగలవా, ఇప్పుడు పక్కనైతే అది వ్యక్తి కాబట్టి ఆమెను చూడగానే మనం పారిపోతున్నాం, కానీ మనసులో కూడా ఒక దుఃఖం అనేది ఉంది, దాన్ని తీసి పడేయడానికి అది పదార్థం కాదు, అది మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మరేం చేయాలంటే మనకి ఉన్న పెద్ద అద్భుతమైన శక్తి ఏంటంటే మన ఆలోచన ఎప్పుడు ఒకదాని మీదే ఉంటుంది. ఒకేసారి అది ఆనందపడిపోవడం కష్టపడిపోవడం అనేది జరగని పరిస్థితి. ఎందుకంటే ఆ ఆలోచన మనం పెడితే అయితే సుఖం మీద పెడితే అది సుఖంగా ఉంటుంది, కష్టం మీద పెడితే కష్టంగా ఉంటుంది. అయితే నిజంగా బయట సుఖమే దుఃఖమే ఉందా, లేకపోతే నిజంగా అయ్యే ప్రభావితం చేస్తున్నాయంటే ఇక్కడ ఏమంటారంటే అక్కడ ఆ సిచ్యుయేషన్స్ ఉండవచ్చు, కానీ మనము దేనికి ప్రభావితం అవ్వాలని అనుకుంటున్నాము, మన మనసును దేని మీద పెడుతున్నాము, దాన్ని బట్టి మనం సుఖం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అంటున్నాము. ఎందుకంటే ఒక మాస్టర్ ఇద్దరు పిల్లలు కొట్టారనుకో, ఒక అబ్బాయి లవోదివ్వమని ఏడుస్తాడు, ఒకడు కాస్త ఇలా దుర్పేసుకుని కూర్చుంటాడు, దెబ్బ అయితే ఇద్దరికి తగిలింది కదా, వాళ్ళు తీసుకోవడంలో తేడా అనమాట. సో మనకి కష్ట నష్టాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. అది ఎవరైనా సుఖంగా కనిపిస్తున్నారంటే వాళ్ళకి ఏం కష్టాలు లేవని అక్కడ మీనింగ్ కాదు, వాళ్ళు దానికి టేకల్ చేయడం నేర్చుకున్నారు. వాళ్ళు ఆ కష్టాన్ని ఎలా చేస్తే దాని ప్రభావం వాళ్ళ జీవితం మీద అతని మనసు మీద తగ్గుతుందో అది నేర్చుకున్నాడు కాబట్టి అతను ఆనందంగా ఉన్నట్టు మనకి కనిపిస్తాడు. తప్పితే నిజంగా అక్కడ అలాగా ఏ కష్టం ఉండదు. ఒక వ్యక్తి కంటే ఖచ్చితంగా అందరికీ కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అన్ని కలగబోసి మాత్రమే మానవ జీవితం ఉంటుంది. తప్పితే ఒకే లక్షణంతో ఎవరికీ ఉండదు. కేవలం మనం ఏ రకంగా ప్రభావితం అవుతున్నామో దాన్ని బట్టి మాత్రమే మనం సుఖంగా బ్రతకగలుగుతూ ఉంటాం. సో అలా గనక ఏమి ఉన్నా ఏం లేకపోయినా ఆ ముని గనక
దేనికి ప్రభావితం కాకుండా ఉంటే అప్పుడు మనం మునిలాగా అవుతాం అనమాట, జ్ఞానిలాగా మనం అయ్యామని అర్థం. స్థిత ప్రజ్ఞత వచ్చింది మనకి అని అర్థం అనమాట. సో ఏమంటున్నారు, స్థితి ఎలా ఉన్నా సరే అవతల పరిస్థితికి కాకుండా నువ్వు నీ మనసుని ఎంతలాగా ప్రభావితం చేసుకోగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్. సో నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి, నీ మనసును కంట్రోల్ చేసుకోవడంలో ఉండాలి. తప్పితే అబాహ్యపరమైన బాధల మీద ఉండాల్సిన అవసరం లేదనమాట. నువ్వు వాటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే నువ్వు అంత బాధపడతావు. కాబట్టి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నారు. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు.